తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. హాస్టల్లో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడే స్టడీ సర్కిల్ శిక్షణ పొందుతున్న వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. స్టడీ సెంటర్ లో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లతో పాటు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. ఏపీ స్టడీ సర్కిల్ తిరుపతి విజిట్ చేయడం జరిగిందండి. ఇది మనం 4 months బ్యాక్ స్టార్ట్ చేసాం. కాకుంటే ఫర్దర్ గా స్ట్రెంత్ చేయడం కోసం ఇక్కడ ఏం కావాలని పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. పిల్లల్లో 1-2 విలువైన సజెషన్స్ వచ్చాయి. మేము వాళ్ళకి సెలవుల కోసం కూడా ఎగ్జామ్ వరకు కూడా కోర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సమ్మర్ కాబట్టి వాళ్ళకి వాతావరణం కూడా అనుకూలించే విధంగా చర్యలు తీసుకున్నాం. వాళ్ళు మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మెయిన్స్ కూర్చోమని ఇమ్మన్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్కిల్ అప్గ్రేడేషన్ కావచ్చు, మంచి కోచింగ్ ఇచ్చి ఉన్నత స్థితిలో చూడాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 340 మందికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కోచింగ్ ఇస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫిజిక్స్ వాళ్ళ ద్వారా 100 members ఆన్లైన్లో మేము ట్యాబ్ కూడా సప్లై చేసి కోచింగ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నామండి. ఇది సంతృప్తికరంగా ఉందని పిల్లలు ఎక్స్ప్రెస్ చేసింది. ఇవే కాకుండా ఐఐటి, నీట్ కోచింగ్ సెంటర్ అకాడమీ పెంచడం జరిగింది. లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. ఎక్కువ మందిని డాక్టర్లు, ఇంజనీర్ చేయాలి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి. సీఎం సొంత జిల్లాలో దళిత ఎమ్మెల్యేలు కూడా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. బాధ్యత వహించాలి వాళ్ళు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు ఏ విధంగా పెంపొందిస్తారు, దానికి సంబంధించి ప్రణాళికలు ఉంది సార్. ప్రధానంగా దీనికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూడా రాయితీలు, అదే విధంగా వాళ్ళకి నోటిఫికేషన్ స్వయం ఉపాధి పొందే విధంగా కూడా ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది. గురుకుల పాఠశాలలో అన్ని గతం కన్నా చాలా ఎక్కువ చేసామండి. RO ప్లాంట్లు ఇచ్చాం, శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం, అవుట్ సోర్సింగ్ లో కూడా శానిటేషన్ పెట్టడం జరిగింది. అడిషనల్ బిల్డింగ్స్ కూడా మేము చేస్తున్నాం. ఇంత ముందున్నటువంటి IIT, నీట్ ఇన్స్టిట్యూషన్ సంఖ్య పెంచడం జరిగింది. సో ఎక్కువ మంది పిల్లలు ఈరోజు IIT, నీట్ లో కూడా సీట్లు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అయితే చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రివ్యూ చేసి ఉచితంగా ఈ పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని ఉన్నారు. ఉన్నత స్థితిలో చూడాలని చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల NSFDC, NSKFDC బకాయిలు పెట్టిన దాని వల్ల వాటిని కూడా ఇప్పుడు తిరిగి రీపేమెంట్ చేస్తున్నాం. కొంతమందిని మీద కొన్ని కేసెస్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని క్లియర్ చేసుకొని మనం కేంద్రానికి 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసామండి. రేపు అమౌంట్ లోన్ తీసుకున్న తర్వాత మేము ముందుకు వస్తామండి.